श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య యజ్ఞ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు మనమందరం గురుకులం సందర్భంగా సామూహిక స్వరత రక్తం చేసుకోవడానికి మాస్టర్ గారి సంకల్పంలో ఒక భాగం. ఎందుకని అనుకుంటున్నామంటే గురుకులం యొక్క విశిష్టత దాదాపు ఒక 34 సంవత్సరాల ముందు ఎవరికి ఏమి తెలియదు. గురుకులం యొక్క విశిష్టతని గురువు వాళ్ళలా కూడా ప్రాచుర్యం చేసిన వాడు వరదన శ్రీ సాయినాథుడు ప్రత్యేకంగా జరుగుతున్న పండుగ కూడా గురుపూర్ణమి. అది 1908 అనుకుంటా నాకు గుర్తుంటే అప్పుడే ప్రారంభమైంది. స్తంభాన్ని పూజించు అని చెప్పినప్పుడు స్తంభాన్ని నేను పూజించాలి, ఎన్ని పూజిస్తామన్నారు. అప్పుడు భక్తులు ప్రత్యేక స్తంభాన్ని పూజించమన్నాడు. అప్పుడు చూస్తే పంచాంగాల ధ్యాస పోయింది. అంటే ఇక్కడ బాబా సాంప్రదాయము ఏ విధానంలో ఉంది, కొత్త విధానం అంటే ఏం లేదు. మనం ఇప్పుడు బాబా సాంప్రదాయం అంటే మీరు కొత్తగా బాబా కొత్తగా ప్రవేశపెడుతున్నారు అని అంటుంటారు. కొత్తగా సాంప్రదాయాలు ఏమీ లేదు. సాయినాథుడు అనాథగా ఉండే సదాచారాన్ని మనకి తెలియజేస్తున్నాడు, మనం మర్చిపోయినాడు. అందుకే సాయినాథుడు చరిత్ర మనకు అర్థమవుతుంది. ఇందులో ప్రతి ఒక్క లీల వెనుక కూడా మన ఆచార సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్నే ఆయన ప్రకటన చేశాడు. ఎందుకు వ్యాసపురం ప్రత్యేకంగా చెప్పాడు? మనకి ఆది గురువు వ్యాస భగవానుడు, ఆయన పుట్టినరోజు వ్యాస పుణ్యం. అందుకని వ్యాసంలో ద్వారానే మనకు వేదాలు దాని 4 విభజించాడు. మహాభారతం, భాగవతం. మహాభారతము, భాగవతము, వేదాలు అన్నీ అందించిన వారు వేదవ్యాసుడు. ఎవరి కోసం అందించాడు, ఎందుకోసం అందించాడు అంటే మానవ జీవన శైలి, మానవ జీవన విధానం, మానవుల నడక ఎలా ఉండాలో నేర్పేదే భారతము, భాగవతము, వేదాలు. వేదాల సారాంశమే భగవద్గీత. వేదాల 4 వేదాలు చెప్పి 4 వేదాల సారాంశం మనకు తెలియదు. దాని సారాన్ని కృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకు అందించాడు. ఒక గోవులో ఆవులో సకల దేవతలు వేదాలు ఉంటే పాలు అంతటా ఉంది. ఆవులో ఎక్కడ తీసుకువస్తుంది అంటే అక్కడ తీసుకు వస్తుంది, అనుమతి తీసుకొస్తుంది అన్నమాట. అది నా సారాంశం అంతా కూడా ఈయన గోపాలుడై ఆ పాలు పెట్టి భగవద్గీత పెట్టి మనకు అందించాడు. ఆ భగవత్ సారాంశం మనకు అర్థం కాలేదు. అదే మహాభారతంలోనే ఒక ఉద్దేశం ఏంటి? కౌరవులు, పాండవులు. అదే మనకి అనిపిస్తుంది. కురుక్షేత్రము, ధర్మక్షేత్రము ఇదే నిర్మించి ఉంటాం మనం. కౌరవులు, పాండవులు మనలోనే ఉన్నారు. పాండవులు మనలోనే ఉన్నారు, కౌరవులు మనలోనే ఉన్నారు. వాళ్ళ దగ్గర ధర్మక్షేత్రమే మన సాక్షి. అందుకని భారతం ద్వారా మరి మానవ జీవనశైలి ఎలా నడుచుకోవాలని చెప్తుంది. అంటే భారతం అంటే చెప్తుంది, దుర్బుద్ధి ఉంచుకోకూడదు, ద్వేషాలు ఉంచుకోకూడదు, బంధువుల పట్ల కూడా సామరస్యం కలిగి ఉండాలి, ఆస్తిపరమైన విషయంలో కూడా ఎలా ఉండాలి, ఎవరైనా మధ్యవర్తి బంధు తిరగకపోతే మనమే పరిష్కరించుకోవాలి, అలా కాకపోతే మధ్యవర్తిలో వినాలి, వినకపోతే వినాశం. అదే జరిగింది. రాయవారు వచ్చాడు, 5 ఊళ్ళేనా ఏమని చెప్పాడు. సూర్యుడు మోగిన స్థలం కూడా ఈయన అన్నాడు. ఎవరు ఎత్తుకుపోతారా? అది నేర్చుకోవాలి. మన జీవితాన్ని అందించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు? వింటే భారతం వినాలి, తింటే గాలిలో తినాలన్నాడు. ఎంత గాలిలో తింటున్నాడు? బోడలు అనుకుంటా, గాలిని బోడలు ఉంటుంది కదా, గాలికి ఎందుకు వచ్చింది? బోండాలు ఎలా వస్తారు? రుజుకు వేస్తారు, మిరప వేస్తారా? వేస్తారు సార్. గాలి మిరప ఉంటుంది, మిరప శక్తి ఎక్కడ కదండి.
అంటే ఎవరు బలహీనతగా ఉన్నారు, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, మిరప నుంచుకొని పోతారు గర్భవతి ఉన్నప్పుడు. మిరప అంటే బలాన్ని ఇస్తుంది, ఆ గాలి వచ్చి శారీరక బలం ఇస్తుంది, భారతం ఇచ్చి మానసిక బలం ఇస్తుంది. అందుకని వింటే బాధ వినండి, వీళ్ళ మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధర్మం పెరుగుతుంది, సత్యం తెలుస్తుంది. గాలి ఏమిటి సరిగ్గా పుష్టి ఇస్తుంది. అదే నా పదం వాడారు. అంటే ఏ పదం వాడినా కూడా నా అర్థం కూడా కొత్త అర్థం ఉంటుంది. ఇటువంటివన్నీ అందించారు వ్యాసభగవానుడు. అంతేకాకుండా మహాత్ముని భగవంతుడు ఎలా సేవించాలి, ఎలా ఆనందించాలి, ఏ భావంతో చేయాలి మనకి ఎలా తెలుస్తుంది? వెలుగొచ్చి ఏదో అరిసి తీయమని నాకు చెప్తుంది చేస్తాను నేను, మీరు నేర్చుకోవాలి అంతే కదా. మిమ్మల్ని నేర్చుకోకండి, నేను కూర్చున్నాను కాదు. మీ దగ్గరికి వస్తే అరిసి నేర్చుకోవడానికి నేను రెడీ అవుతాను. అట్లాగే భగవంతుడు తెలుసుకోవాలంటే వాడిని ఆరాధించి అనుభూతి పొంది అనుభవం ఉన్న వాళ్ళని మనకు కావాలి. అందుకని ఏం చేశాడు, భారతం రాసిన ఏం రాసినప్పుడు కూడా ఆయనకి మనశ్శాంతి లేదు. వేదవ్యాసుడు ఏదో కొరతగా ఉంది, ఏదో అందించాలి, ఏదో అందించే తపన. అప్పుడు నారద మహర్షి వచ్చాడు, ఆయనకి తపనగా ఉంది, భాగవతం గురించి రాయి అని భాగవతం రాశాడు. భాగవతం అంటే ఉంది, అది కృష్ణుడి యొక్క తత్వం కావచ్చు, భగవత్ సేవించిన ఉత్తార్థం కావచ్చు. అది చదివిన వరకు ఏమవుతుంది, భగవంతుడు సులభంగా ఈ విధంగా కూడా మనం భగవంతు చేరవచ్చు అని భాగవతం అందించాడు. భాగవతము భాగవతము బాగా అవతము అంటే భాగవతము అంతే కదా. భాగవతం పదే పదాలండి అంటే ఎలా ఉంటుంది, భాగవతం అంటే భాగవతం చదివితే మన భాగవతం. మనం భాగవతం కోసంగా ఎంత కృషి చేశాడు. కాబట్టి ఆయన మనం మర్చిపోతే అది భాగవతం. మన దేవతని సైన్యంగా మనకి పుస్తకం కలుపుతారు కదా. ఎందుకంటే బస్సులో మనం నిలబడి ఉంటే సీట్ ఇచ్చారు, మీరు ఏమంటారు, థ్యాంక్స్ అండి, ఇక కాశీ అంటే బస్సులో సీట్ ఇచ్చిందని మనం థ్యాంక్స్ చెప్తున్నామే. మన జీవితాన్ని తగ్గించడానికి మనకి ఎంత కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. జీవితంలో మానవుడు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి కృతజ్ఞతాభావము. ఆ కృతజ్ఞతాభావం లేకపోతే వాడు మనిషి కాదు. ఆ కృతజ్ఞతాభావం తరపున బాబా ఉద్దేశం అందరూ వ్యాసపూర్వం చేసుకోమన్నాడు. నన్ను పూజించి చెప్పలే. నన్ను పూజించంటే అది వ్యక్తి పూజ అవుతుంది. వ్యక్తి పూజకి బాబా ఎప్పుడు ఆస్కారం ఇవ్వలేదు, మహాత్ములు ఎవరు ఇవ్వలేదు. రాముడు ఇచ్చాడా, కృష్ణుడు ఇచ్చాడా? కృష్ణుడు కూడా కృష్ణుడే చిన్నప్పుడే ఎన్ని నెలలు చేశాడు. సరే గోవర్ధన పర్వతం ఎత్తాడు కదండి, ఏమంటే పర్వతం ఎత్తాడు కదా. గోవర్ధన పర్వతం ఎత్తిన తర్వాత అంటే ఇంతమంది కాపాడాడు, గోవులను కాపాడాడు, అలాంటి గోపాలను కాపాడాడు. మరి ఎవరు పూజిస్తాం మనం? మనల్ని కాపాడడం పూజిస్తాం. కృష్ణుడు ఏమన్నాడు, నన్ను కాదు మీరు పూజించారు, కొండను పూజించారు. ఎందుకు కొండను పూజించమన్నాడు? ఆ కొండే ఆధారం. ఫస్ట్ కావాలన్నా, ఒకటి మేత కావాలన్నా, ఒకటి కావాలన్నా. కాబట్టి ఇంద్రుడికి మీరు పూజ చేసేది దాన్ని పూజించమన్నాడు. అందుకే సాయినాడు నన్ను కాదు పూజించాల్సింది, సద్గురుని పూజించు, వ్యాస భగవాన్ పూజించు. ఆయన ప్రత్యేకంగా చెప్పిన పండుగ వ్యాస పూజించు. అది ఎప్పుడో 1907లో చెప్పాడు సాయినాథుడు. అది కాస్త అప్పుడు బాబా టెంపుల్ గురుకులం చేసేవాళ్ళు 40-30 సంవత్సరాల కూడా లేదు, చాలా తప్పు. మాషగా సాయినాథ్ రాసి ఈ గురుకులం విశేషది విస్తృతంగా ప్రచారం చేశాడు. అది ప్రతి ఒక్క బాబా టెంపుల్ అంటే గురు పూర్ణిమ అంటే ప్రత్యేకత. మనం మర్చిపోయిన బాబా కృతజ్ఞత గుర్తు చేశాడు సాయినాథుడు. అందుకని ఈ పౌర్ణమిని మనం జరుపుకోవడం మన కర్తవ్యం. అది కృతజ్ఞతాభావమే. ఇప్పుడు మనం పూజ చేసుకోవాలంటే మన కోసం మనం పూజ చేసుకోవడం కాదు, మన కోసం మనం పూజ చేసుకోవడం, వాళ్ళ కోసం కాదు. ఎందుకంటే మన మనసు చంచలంగా ఉండడం కోసమే ఈ పూజలకు అర్థం ఉంది. అందులో పౌర్ణమి 14 కళలతో ఉంటుంది. 14 కళలతో ఉంటే మనం పౌర్ణమి అంటాం. 12 రోజు 13 రోజు పౌర్ణమి మనం అంటే అది పరిపూర్ణంగా చంద్రుడు ప్రకాశిస్తేనే మన మనసుకు ఎలా హాయిగా ఉంటుందో మన జీవితంలో కూడా 14 కళలు నింపుకుంటే మన మనశాంతిగా ఉంటాం, ఇతరుల శాంతిగా చేస్తాం. అనేది పౌర్ణమిలో ముఖ్య ఉద్దేశం. అది అందులో పౌర్ణమి కిరణాలు అమృతపోయారు.
మనం ఏదో ఒక మాసంలో డాబా మీద పెడతాం కదా, పాలు పెడతాం పౌర్ణమి రోజు. ఏ మాసం? కార్తీక మాసం. ఏ మాసం? ఎందుకంటే అమృతగడి వస్తే అది ఉపయోగపడి. అలాగే 14 మంది ఈ మనిషి హృదయం ఉంటే వీడి రోజు ప్రతి ఒక్కటి మాట కూడా అమృతం, వీడి చూపు అమృతం, వీడి యొక్క నడత అమృతం. అమృతం అంటే మొత్తం లేని నశించి లేనిది. వీడు మాట్లాడే మాట నాశనం లేదు, వీడు ఏదే పని నాశనం కాదు. శరీరం లేకపోవచ్చు కాక, కానీ వీడు చేసే పని అన్ని మాట కూడా శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతంగా ఉండడానికి కాళ్ళు 14 నిండి ఉండాలి. అటువంటి పూర్ణచంద్రుని ఆరాధించగలిగితే మనము కూడా అటువంటి 14 కళలతో మనకి ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పడం పౌర్ణమి యొక్క ఉద్దేశం. ఈ కళలు 14 కళలు ఏమనుకుంటుందని శ్రీరామచంద్రులో ఉన్నాయంటాడు అక్కడ కదా రామదాస్ సినిమాలో. ఇటువంటి 14 కళలు ఏమంటారంటే శ్రీరామచంద్రుడే కనుక. ఆ శ్రీరామచంద్రుడే మనకి సాయినాథుడు. ఎందుకంటే రాముడు ఏ ధర్మం అయితే ఉందో అటువంటి ధర్మమే మనకి రాముల బాబాలా కనిపిస్తుంది. అందుకని బాబాని మనం సాయిరామ్ అంటున్నాం. సాయిరాముని ఎవరు పెట్టారు పేరు? సాయిబాబాని పేరు పెట్టారు. సాయిరాముని ఎవరు పెట్టున్నారు? మనకే మరి పడుతున్నాం. కారణం ఏమంటే ధర్మం అలా ఉంది, అది అనాచితంగా నోటి సదయంగా వచ్చేస్తున్నాం. అందుకని సాయిరామ్ సాయిరామ్ అంటున్నాం. అటువంటి సాయినాథుడు ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం మనిషి ఏ విధంగా ఉండాలి. మొట్టమొదటి కృతజ్ఞత కలిగి ఉండు. ఎప్పుడూ కూడా ఈ శరీరం రావడానికి కారణమెవరో వారిని గుర్తించు, వారి కృతజ్ఞత కలిగి ఉండు అని వ్యాసపూర్వం ప్రత్యేకంగా చెప్పాడు. స్తంభాన్ని ఆధారం దేనికన్నా కూడా మన ఆధ్యాత్మిక నిలబడడానికి సద్గురువే ఆధారం. అందుకని సద్గురువుని ఆశ్రయిస్తే సహజంగా మన యోగసిద్ధి కలుగుతుందని బాబాని చెప్పాడు. ఇప్పుడు యోగసిద్ధి అంటే ఏదో ధ్యానంలో గెలుపడం కాదండి, సరైన జీవిత పరిక్రమము. అటువంటిది భరద్వాజ మహర్షి గారు ప్రత్యేకంగా ఈ గురు పూర్ణిమ విశిష్టతని అంతా గురువు వాడకొచ్చాడు. అంటే మీరందరూ కూడా మహాత్ములందరూ కూడా తమ కోసం అంటూ ఏది చేసుకోలేదు. అంటే త్యాగపడమే. ఇప్పుడు వ్యాసమహారాజు త్యాగపడమే, మహాత్ములకు అవతరణంతా త్యాగపడమే. ఇప్పుడు దశావతారాలు ఉన్నాయి. ఈ దశావతార ముఖ్య ఉద్దేశం ఏమిటి? మత్స్యావతార ఉద్దేశం ఏమిటి? పూర్వావతార ఉద్దేశం ఏమిటి? పరావతార ఉద్దేశం ఏమిటి? నరసింహావతార ఉద్దేశం రామావతారం గమనించుకోండి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ గొప్పని ప్రకటించడం కోసం కాదు, సమాజ హితం కోసం వాళ్ళకి అవతారం. వేదాలు రక్షించారు, భూమిని రక్షించారు, అమృతాన్ని రక్షించారు పూర్వావతారం ద్వారా. అంటే ఇవన్నీ కూడా త్యాగగుణాలు ఆలోచించుకోండి. ఈ త్యాగగుణాలను కూడా ప్రత్యేకమైన శక్తి అనేది మనం ఉన్నంతలో మనం త్యాగం చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని తెలియడం కోసం ఈ సాయినాథుడు ఆ యొక్క నేలలో ఆస్తి కల్పవృక్షం చూడండి, సర్వపీఠ అధ్యాయం చూడండి, భక్త సులభుడు అధ్యాయం చూడండి. ఏ నిర్ణయం చేసినా కూడా అందులో త్యాగగుణం అనేది ఉంటుంది. భిక్షకు వెళ్తున్నాడు, ఎప్పుడు సమాధి సరి వదిలిపెట్టి అక్టోబర్లో కూడా ఆయన పట్టుకుని పెట్టి తీసుకెళ్ళారు. అవును, ఎందుకని అంటే ఆ పెట్టుబడికి ఆధారపడకుండా ముందు ఉంటారు కదా. అంటే చివరి శ్వాస వరకు త్యాగబుద్ధి కలిగింది. అలాగే లౌకిక చూసినాడు అనుకోండి, అబ్దుల్ కలాం చివరి శ్వాస వరకు కూడా ఆయన ప్రొఫెసర్ గానే, అంటే ప్రెసిడెంట్ రిటైర్డ్ అయినప్పటికీ కూడా బీటెక్ ఇంజనీరింగ్ పిల్లకాయలకి స్పీచెస్ ఇచ్చాడు. ఎవరు కూర్చుని ఎవరానికి ఇబ్బంది జరగదు, అంటే ఇబ్బంది అవుతుంది, కలిసి వస్తే హ్యాపీగా ఉంటుంది కదా. చివరి శ్వాస వరకు కూడా ఇది కృషి చేశాడు. అంటే చివరి శ్వాస వరకు కూడా మన సమాజానికి విద్యోతకు ఉపయోగపడాలి. అందుకని మనలో కొట్టి మాటలు కట్టిపెట్టు, గట్టి మీద తలపెట్టబోయి అని పెద్ద చెప్పిన శాస్త్రాన్ని మాస్టర్ గారు మనకి అనుభవంగా నిరూపణ చేశారు. ఆయన జీవితం ఆచరణగా ఉంది. అదంటే ఒక్కొక్క మహాత్ములకు ఒక అవతారం అనుకుంటే భరద్వాజ మహర్షి గారు కూడా ఆయన కూర్చున్న సిట్టింగ్ పొజిషన్ అంటే కూర్చునే విధానం పూర్వావతారం బాగా గమనిస్తే మనకి అర్థమవుతుంది. ఇది చూస్తే అర్థం కాదు. పని పెట్టి పైన ఫోటో తీసామంటే అప్పుడు అర్థమవుతుంది. తాబేలు లాగా తాబేలు ఏ విధంగా అయితే ఆ మంత్ర పదాన్ని మోసి
పర్వత అమృతాన్ని ఇచ్చిందో అలాగే భగవద్ భాష గారు తన జీవితానంతా కూడా దానిపోసి ఈ సత్సంగము పారాయణించి మనం అందరినీ ఇబ్బంది పెట్టాడు. వాస్తవతే అది ఐఎస్ పాస్ హ్యాపీగా కలెక్ట్ చేసుకోకూడదు అలాగే ఏమన్నాడు అంటే ఏంటి, సమాజానికి ఇద్దరుగా ఉపయోగపడగలగా. అందుకే మాస్టర్ అంటారు ముక్తిదామలో పోయేదానికి నేను చక్రవర్తంలాగా ఉపయోగపడితే చాలన్నాడు. అంటే ఆ పక్క ఈ పక్క ఉండనున్నాయి, మధ్యలో అగాధం ఉన్నది. దర్యాలంటే ఎదగా బల్ల కావాలి, నడిచిపోవడానికి ఆధారం కావాలి. ఆయన నా మీద నడుచుకోవడం అంటున్నాడు. మీరు సార్ అంటే చివరి వాడు వచ్చి తీసుకోబోతాడు అన్నాడు. ఇప్పుడు అందరూ మీద అనిపించి లాగేస్తాను, దాని నుంచి లాగేస్తాను, ఇంకెవరు లేనట్టు. చివరి వాడిని తీసుకోబోతే సార్ అన్నాడు. చివరి వాడు ఎవరున్నాడు ఇక్కడ? నాకు ఆయన తెలిసాడు, నేను చెప్పా. అన్ని వచ్చేసాడు ఇది పక్కకి. వచ్చిన తర్వాత గమనుడు కదా మిమ్మల్ని తీసా, మీరు వస్తే మీరు గమనున్నారా, మీరు ఆయన తీస్తే అప్పుడు కూడా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం ఆయన పైన ఎంతగా ఓపి కూర్చున్నాడు. మందర పర్వతం తిరగాలంటే తాబేరు ఎంత ఓపు ఉంటుందండి, నిలబడుతుంది అసలు ఎంత స్టడీగా నిలబడుతుంది సముద్రంలో. అంటే ఎంత బాధ అనిపించుకుంటుంది నా తాబేరు అవతారంలో నా మహావిష్ణువు. అలాగే మన కోసమంతా కూడా తన యావశక్తి ప్రతి రక్తం కూడా దానికి వచ్చిన అవతారం మనిషి. ఆయనకి ఎలా వచ్చింది? ఏదో ఆయన ద్వారా వచ్చింది. మరి చివరి శాస్త్రం సాయినాథుడు ఏ విధంగా కృషి చేశాడు, ఎంతమందికి త్యాగం కలిగి ఉన్నాడు, ఎంతమందికి సేవ చేశాడు. అటు బాహ్యంగా కావచ్చు, ఇటు ఆంతరంగా కావచ్చు, ఇటు లౌకికంగా కావచ్చు, ఇటు పారమార్థికంగా కావచ్చు, రెండు చేశాడు మా సాయినాథుడు. మరి వ్యాస భగవాన్ ఎందుకు అది. కాబట్టి మనం అందరం ఆ వ్యాస భగవాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఆ వ్యాస భగవానుడు ఈ రూపంలో మనకి దర్శనమిచ్చారని, బాబా ఈ రూపంలో మనం దర్శనమిచ్చారని ఆ సాయి మాస్టర్ని మనం హృదయపూర్వకంగా 16 ఉపచారాలతో మనం ఆహ్వానించి పూర్తి చేస్తాం. ఎందుకంటే 16 కళలు మనం పుట్టినప్పటి నుంచి లెక్కేసుకుంటే మనిషికి కూడా ఇది పుట్టుకకి మనిషి ప్రార్థన చేస్తాను, పూజ చేస్తాను, అక్కడి నుంచి ఉపనయనం కావచ్చు, తర్వాత వివాహం కావచ్చు, తర్వాత కురి తల పెట్టడం కావచ్చు, మొత్తం 16 ఉంటాయి. అంటే అవన్నీ కూడా వదిలిపడాలి. అంటే ప్రతి గడియ కూడా వదిలిపడాలి. అందులో 16 ఉపచారాలతో మనం పూజ అంటే ప్రత్యేకం లేదు. మన ఇంటికి ఒక అతిథి ఎలా పూజ చేస్తాం, ఎలా ఆహ్వానిస్తాం. పూజ ఆహ్వానమే, రండి కూర్చోండి, కాళ్ళు కట్టుకోండి, నీళ్లు తాగండి, స్నానం చేయండి, బట్టలు ధరించండి, భోజనం చేయండి, పాములు వేసుకోండి. ఇదే కదండి. ఇంతకు బాగా పూజ పెట్టి గంధం కింద రాసి పూజలు పెట్టేవాడు అప్పట్లో. ఏడాదిపోయిన అంత కాలం తిరిగిపోయింది పెట్టి. అంటే అతిథి అంటే అంత భగవస్వరూపంతో భావించేవాడు అన్నమాట. కాబట్టి వాడు మనకి భగవస్వరూపులు భావిస్తూ వాళ్ళు మనం ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు పటం కాదు అని ఎప్పుడో బాబు నిరూపించేశాడు. బాబాయ్ సకల జీవుల రూపంలో నిరూపించేశారు. చాలామంది ఉన్నారు. అక్కడ పార్వతి నిరూపణ చేసింది. వినాయకుడు ఆడుకుంటూ ఉంటే ఏదో పిల్లి వచ్చింది. పిల్లి తిప్పటికరికి ఏముంది, పక్కన కదా, ఆ కొట్టడిగా పిల్లలు అర్థం కానిది. సరే ఆయన కాలు ఇంటికి పోయాడు. ఇంటికి పోతుంటే పార్వతి కంటే అర్థం కాదు. ఎవరు పని కొట్టింది చెప్పమంటే అంత్యాస అంటాడు వినాయకుడు. ఆయన చెప్పకపోయా, చెప్పమా తల్లి అంటాడు. నేనే పిల్లలు అంటాడు. నేను ఎప్పుడు కొట్టాను, నేను వాడి పిల్లలు కొట్టేసి కదా. అదే కదా బాబు చెప్తున్నాను. అంటే అన్ని జీవుల్లో కూడా, అన్ని ప్రాణుల్లో కూడా నేనే ఉన్నాను అని నిరూపణ చేశాడు. నిరూపణ చేయండి. కృష్ణ భగవాన్ చెప్పాడు 10వ అధ్యాయంలో 20 శ్లోకాలు కొంటాను గుర్తుంటే శ్లోకాలు పక్కండి బావ మాత్రం చెప్తాను. అన్ని జీవుల్లో కూడా ప్రాణుల్లో కూడా నేనే ఉన్నానని చెప్పుకున్నాడు ఆయన. అన్ని ప్రాణుల్లో కూడా నేనే ఉన్నానని చెప్పాడు. ప్రాణుని చెప్పాడు, మనిషిని చెప్పాడు. అని 24 జీవరాశుల్లో కూడా నేనే ఉన్నానని కృష్ణ భగవాన్ చెప్పాడు. దాని బాబు నిరూపణ చేశాడు. ఎందుకు చేశాడు? పరస్పరం ప్రేమభావం పెంచుకోవడానికి. మన వాళ్ళు అనుకుంటే ఆ భావం ఎలా ఉంటుంది, వేరు అనుకుంటే ఎలా ఉంటుంది. ఇంతకుముందు మనం ఎవరికి వారికి విమలా తీరే ఇది సత్సంగానే రాదు ముందంతా. ఈ సత్సం నిర్వహించిన తర్వాత ఎక్కడ కనబడినా పలకరించుకుంటున్నామా? కారణం ఏంటి? సత్త ప్రయోజనం ఏంటి?
అందరూ ఒకటి అనే భావన నెలకొల్పింది. తర్వాత తిండిన ఎవరి వాడే ఒక ఫలగింపు నష్టపోయిందేమో. ఆ ఫలగింపులనే వాడు ఎంత ఆనందపడతాడు. నేను మొత్తం మీద మరణించాలంటే మరణించింది అంతే. చాలా బాగుంటే వాళ్ళు పోతారు. ఇంకేమైనా పోతారా? మీ బడిలో ఉన్న కూడా నాకే తిరిగిపోతారా? సమాసంగా అర్థం కావడం కష్టంగా. అటువంటి ప్రేమభావాన్ని అందించిన వాడు సాయి. మరి వారి ప్రత్యేక భాగంగా ఈరోజు మనం పండుగ జరుపుకోవడం అంటే మనకు కూడా పండుగ జరుపుకోవడం. ఆయన ఇచ్చిన మన జీవన విధానాన్ని కొద్దిగా గొప్ప గతం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది అని మనం పరిశీలించుకుంటే మనకి అసలు ఎవరి కూడా అర్థమవుతుంది. కాబట్టి ఆ భావాన్ని కొనడం కోసంగా మనం ఇప్పుడు పూజ ప్రారంభిద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకంలోనే ఉంది గురువు యొక్క విశిష్టత, గురువు యొక్క ప్రాముఖ్యత. గురువే బ్రహ్మ విష్ణు స్వరూప శివస్వరూపం. అంటే దేవతల కన్నా అధికుడు ఎవరు? గురువు. కాబట్టి అటువంటి గురువుని ఆశ్రయిస్తే సకల దేవతలు వాడి కోసం. ఎప్పుడు హృదయపూర్వకంగా ఈ గురువే పరమేశ్వర స్వరూపాన్ని పాలించగలిగితే. దీని ఉదాహరణ గురుజంతుల్లో దీపకుడు వేదధర్ముడు. వేదధర్ముడు తన కుష్టి వ్యాధి వచ్చి నాకెవరు సేవ చేస్తారన్నప్పుడు దీపకుడు ఒకటి మాత్రం ముందుకొచ్చాడు. వస్తే తన శరీరం తన ఆకల నిద్ర ఏ పట్టించుకోకుండా ఆ గురువుకి సేవిస్తా కూర్చున్నాడు. ఆ గురువు గమనం ఉన్నాడా? చీల్చండి అన్నం తెస్తేనా ఇది బాగలేదు అంటాడు. కొద్ది లేట్ అయితేనా అన్నం వదిలిపెట్టేవారు అంటాడు. కొద్ది పులుగు తీస్తేనా ఏమన్నా నిద్ర మొత్తం తట్టా. అదిలో ఎక్కడ పవిత్ర కాశీ క్షేత్రంలో విలీది వారాలు ఉండదండి. పదివాడు కాశీ రావాలనుకోండి, ఎవడు పులుగు జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చిందా కష్టం అయిపోతుందేమో అనుకుంటాడు. నాకు అనుకున్నాడు. మనం అనుకున్నాడా? అలా సేవ చేస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు విష్ణు. నీకేం కోరుకున్నాడు? నేను నిన్ను పిలవలేదు అన్నాడు. నీ గురుసామి మెచ్చి నేను వచ్చా అన్నాడు. నాకేం వాడవద్దన్నాడు. ఆయన శివుడు చెప్పాడు. శివుడు పరిగెత్తామన్నా ఏమంటే నాకేం వద్దన్నాడు. మేము వచ్చేసాము, ఇవ్వకూడదు పలేదు, తిరిగిపోతే మాకు అవమానం కదా, ఏమని కోరుకున్నాడు. గురువు గారిని అడిగితేనా ఏమైనా సేవ చేయడానికి కొంచెం ఇబ్బంది అని చెప్పేసి ఇలా తప్పించుకొని వచ్చి మనం కోరుకోమంటామని అడిగాడు. అంటే డబ్బు తగ్గిస్తానని అడగడానికి వచ్చి ఉద్దేశం పాపం. ఎప్పుడే గురువు పాపం వచ్చిందా? అయ్యా మా గురువు గారు డబ్బు కాదు అట్లా కాదా అంటే సరే మా గురువు గారి భక్తి స్థిరంగా ఉండేట్టుగా మనం అన్నాడు. అది గురువు యొక్క శ్లోకంలో అంతరార్థం. సాక్షాత్ గురువు. అందుకే ప్రతి ఒక్క ప్రార్థనలో కూడా గురు బ్రహ్మ శ్లోకంతో ప్రారంభించారు. అటువంటి గురు స్వరూపంలో విముక్తి స్వరూపంగా పఠన రూపంలో కూడా నేనే ఉన్నానని ఎన్ని నిరూపణ చేశారు. అదే పటం పెట్టే ఉద్దేశం కాదండి. సాక్షాత్తు మన మీద అనుగ్రహంతో ఈ ప్రదేశంలో ఇక్కడ జరిపించాలని ధరిపించుకోవాలని ఆయన సంకల్పం. కాబట్టి కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఎక్కడో ఉన్నాడు కాదు, ఎక్కడో లే, అంతటా ఉన్నాడు. అంతటా అనే కూర్చొని పెడుతుంది. చాలని ఆపేస్తాం. గాలి ఉందా లేదా? గాలి ఉందా లేదా? ఉంది. అనుమానికి రాలి అదే చావన పట్టాడు. ఇప్పుడు ఫ్యాన్ వేసాం. ఫ్యాన్ వేస్తే అంతటా ఉన్న గాలి ఇక్కడ ప్రసరించింది. అంటే ఆ గదిలో గాలి ఈ గదిలో గాలి తీసుకొచ్చి వాళ్ళు ఎలా భయం చేస్తుంది. అలాగే భగవద్గీత అంతటా ఉంది. అంతటా ఉన్న ప్రేమగా అనిపించినప్పటికీ మేము చూస్తున్నామని చెప్పేసి ఇక్కడికి కూర్చుంటారని మాట. కాబట్టి ఇప్పుడు ఆహ్వానిస్తున్నాం.
सहस्रकेशा पुरुषः सहस्राक्षः सहस्रपात् तपोभिः वृत्वा अष्टचरिताङ्गुलम् आवाहयामि तद्वच्च नित्यानन्दमहामतिं सर्वधर्मफलं नित्यं पूर्णानन्दैकविग्रहं दीर्घफलब्रह्मणे नमः आवाहयामि दीर्घफलब्रह्मणे नमः आवाहयामि दीर्घफलब्रह्मणे नमः आवाहयामि सहस्रकेशा पुरुषः అన్నాం. ఇక్కడ సహస్రం అంటే 1000 కాదు, అనంతమైన కృష్ణాపురంలో ఈ భావం స్పష్టంగా చెప్పబడి ఉంది. సహస్రము అంటే అనంతము అని. సహస్రకేశా పురుషः అంటే ఏమిటి? అన్ని స్వరూపాలు, అనంత అన్ని రూపాలు కూడా నీవే. కాబట్టి ఈ ఒక రూపం కాదు, ఈ రూపం కాదు, ఈ రూపం కాదు, ఈ రూపం కాదు, ఈ రూపం కాదు, అన్ని రూపాలు ఆయనవి. అన్ని రూపాలు ఆయన భావన కల్పించే ఈ శ్లోకం కృష్ణాలలో మొత్తం అనే 1000 నామాలు కూడా అన్ని రూపాలు నేనే అని చెప్పడం కృష్ణానం యొక్క అర్థం కూడా. ఆవాహయామి సత్వజ్ఞ నిత్యానంద మహాపతిం సర్వధర్మపరం నిత్యం పూర్ణానందైక విగ్రహం శ్రీరద్బ్రహ్మణే నమః ఆవాహయామి. ఆ విగ్రహం ఎక్కడుంది? పూర్ణానందైక విగ్రహం అంటే సంపూర్ణత స్వరూపం, ఎక్కడా కూడా మచ్చలేని స్వరూపం. అందుకని పూర్ణానందైక విగ్రహంగా వర్ణించారు. పురుష ఏవే జగం సర్వం యద్భూతం యద్భవ్యం ఉదాముదత్వకేతానః యదండేనాతిరోహరి కల్పద్రుమూలే మణివేది మధ్యే సింహాసనం స్వర్ణమయం రత్నం విచిత్రవస్తావతవచన ప్రభో గృహాలక్ష్మీ ధరణీ సమన్విత శ్రీరద్బ్రహ్మణే నమః ఆసనం సమర్పయామి. శ్రీరద్బ్రహ్మణే నమః ఆసనం సమర్పయామి. ఇక్కడ కల్పద్రుమూలే బంగారు సింహాసనం అంటారు. దేనికైనా భావం మానసికంగా నేను బంగారు సింహాన్ని కూర్చుపెట్టాను అని భావన అంటే నా హృదయం బంగారు మనసు అంటే ఇక్కడ హృదయం స్వచ్ఛత ఉంటే భగవంతుడు అక్కడ ఆశీర్వుడు అవుతాడు అని అర్థం. ఇక్కడేమో కల్పద్రమూలే మణివేది మధ్య సింహాచలం స్వర్ణమయం సురత్నం అన్నాం. సింహాచలం స్వర్ణమయం సురత్నం అన్నాం. స్వర్ణం అంటే బంగారం. ఇక్కడ పూజ ఆశ్రమం బంగారంతో కూడింది అనుకున్నాం మాటతో. ఆంతరికంగా ఈ హృదయం ఎప్పుడైతే బంగారం ఉంటుందో అప్పుడు భగవంతుడు కూర్చుంటాడు అని అంటాడు. బంగారం అంటే మనసురాన్ని అంటే బంగారం లోపల ఉందండి ఏమన్నా. ఇక్కడ ఎప్పుడైతే శుద్ధ హృదయం ఉంటుందో అప్పుడు భగవంతుడు ఆశీర్వాదం అవుతాడు. అంతెందుకండి ఈ ప్రధానమంతా అభిప్రాయం అంటే మనం లోపల ప్రవేశిస్తామా? కానీ ఆయన శుభ్రం చేస్తేనే మనం వస్తున్నాం. మరి మామూలుగానే ఇక్కడ రావడానికే మామూలు శుభ్రం చేసి వస్తున్నారే మరి. అందుకని ఇక్కడ బంగారు సింహాసనం అన్నా గంగాజలం అన్నా కూడా మానసికంతో భావంతో ఇక్కడ చేయడం ఉద్దేశం. ఏతావానస్య మహిమా అతో జాయాంగచ పూర్ణశః పారోస విశ్వాభూతాని త్రిపాదశ్చామృతందవి గంగాజలం సమానీతం సుగంధ ద్రవ్య సంపేతం పాద్యంతం ప్రతిష్ఠేత్వా దేవదేవ నమోస్తుతే పాద్యం గృహాణ భోస్వామి కేతపాదదయాకర చిత్యవత్తర సర్వజ్ఞ ఆశ్రితామరి కల్పక శ్రీరద్బ్రహ్మణే నమః పాదోపాద్యం సమర్పయామి. శ్రీరద్బ్రహ్మణే నమః పాదోపాద్యం సమర్పయామి. పవిత్రమైన మీ పాదాలని గంగాజలంతో నేను అభిషేకం చేస్తున్నాను. ఎందుకు ప్రత్యేకంగా గంగా? ఏమిటి గంగల్లో ఉన్న విశేషం అంటే గంగ ఉత్తరవాహంగా ప్రవహిస్తుంది. కాశీకి వచ్చి చూసుకోవడానికి అర్థమవుతుంది. మామూలుగా ఏముంది? డౌన్కి రావాలి, దక్షిణం నుంచి ఉత్తరం ప్రవేశిస్తుంది. ఉత్తరం అంటే ఏమిటి? శీర్షాసనం, ఇక్కడ శాస్త్ర శీర్షం. మన జ్ఞానం ఇక్కడికి వెళ్తుంది. అటువంటి పవిత్రమైనది ఆ నది. ఎన్ని సంవత్సరాలైనా ఆ నీరు చేటాలి. నా హృదయం కూడా, నా జీవితం కూడా ఎన్ని జన్మైనప్పుడు కూడా గంగాలా కలుపులాగా ఎప్పుడు చెడకుండా అంటే కపటము కల్లా కపటము లేకుండా నా హృదయాన్ని ఉంచుకుంటున్నాను. అటువంటి జలంతో ఇక్కడ అభిషేకం చేస్తున్నాను అని 2 పాదాలకి అభిషేకం చేయడం. త్రిపాదోద ఉదయ పూర్వజ
पादो देह भवात् पुनः तदा विद्वैष्णाम साधना नसते अभि धर्मस्वरूप धर्मज्ञ तुलसी नाम भूषण कंबग्रीव मया दत्तं पुराणज्ञं नमोस्तुते अद्यन्ताभ्यं वज्ञ तवात्तो गुरुत्तम सगृहीत्वा महाभागा पुरुषंसारतारिणं श्रीरसपरब्रह्मणे नमः हस्तयो अर्घ्यं समर्पयामि श्रीरसपरब्रह्मणे नमः हस्तयो अर्घ्यं समर्पयामि మీ హస్తాలను కూడా పవిత్ర గంగాజలంతో మేము శుభ్రం చేస్తున్నాం तस्माद्विरा अनजायत विराजो अधिपूरुषः सजातो अत्यरिक्षत पश्चाद्वैमदो पुरः तत्पुरवाचनं दोयं सुवर्णकलशस्थितं सदा मदमनुमन्या देवदेव नमोस्तुते ज्ञानवैराग्यसम्पन्न भवरोगैकभेषज पुराणत्वमया दत्तं इदमाचमनीयं श्रीसत्परब्रह्मणे नमः आचमनीयं समर्पयामि श्रीसत्परब्रह्मणे नमः आचमनीयं समर्पयामि यत्पुरुषे आविषा देवाय किमदन्वद वदन्तो आशातीदाजं ग्रीक्वैश्वरद्रविः गङ्गाजलं पुण्यधनैः मया नैतुर्भावैः नावैस्याभ्यपत्या प्रसन्नो भव सद्गुरु श्रीसत्परब्रह्मणे नमः स्नानं समर्पयामि श्रीसत्परब्रह्मणे नमः स्नानं समर्पयामि स्नानानन्तरं वस्त्रं समर्पिస్తున్నాను सम्यक्यं परिप्रोष्टं पुरुषं जातमद्रतः तेन देवा ऐकन्ता साध्यावृत्तिये सन्नान्तरं चित्रविचित्रलोभितं कौशेयुक्तं परिगणितं मया दामोदरप्रावरणगृहाण मायात्रपद्दिव्यरूपा श्रीसत्परब्रह्मणे नमः वस्त्रयुक्तं समर्पयामि श्रीसत्परब्रह्मणे नमः वस्त्रयुक्तं समर्पयामि यज्ञप्रयोजनं అంటే జన్యం అంటే గాయత్రి तस्मादज्ञातरवदः समुदं वटिलाक्यं अजोगं स्थानं तज्ञे वायव्या आराज्यान्नाम्याक्षये तन्तुं तन्मन्मया वैद्य ब्रह्मदूतविनिमितं दास्यामि धारणाब्दं वै पुराणब्रह्मविद्वर श्रीसत्परब्रह्मणे नमः यज्ञोपवीतं समर्पयामि श्रीसत्परब्रह्मणे नमः यज्ञोपवीतं समर्पयामि यज्ञोपवीतं अंतरार्थं गायत्री दरिद्र अंतरार्थం ఏంటంటే సృష్టి స్థితి లయకర్త ముగ్గురు కూడా మన హృదయంలో ఉన్నారు 9 దారాలు 3 ముళ్ళు గాయత్రి అదే ఉంటుంది అంటే నవవిధ భక్తి సంగీతంగా 9 దారాలు ఆ దారాన్ని 3తో వాడు బ్రహ్మవిధి మహేశ్వరుడుగా భావించుకోవడం నిరంతరం శరీరం తగులుతున్నప్పుడు భగవంతుడు మనకంతే ఉన్నాడు మనం గమనిస్తూ ఉన్నాడు అని గుర్తు కోసంగా ఆ యజ్ఞోపవీతాన్ని ధరించడం పురుషుడు స్త్రీలు మాంగళ్య ధారణ అది నిరంతరము హృదయం ఉన్నప్పుడు భగవస్వరూపం మనం చెత్తనే ఉండడం భావంతో దీని ఇప్పుడు ప్రస్తుతం గంధం तस्मादज्ञातरवधस्कामानयज्जरे चन्दायजरे तस्मात् यदु तस्मात् अजायत कस्तूरिका चन्द्रकर्दमानि काश्मीरसंयुरगन्धसारै विलेपनं श्रीगुरुदेवदेव श्रीभूमिवच्चोदेवलेपनाथं चन्दनाकरकर्पूरं केचराश्चर्यविधृतं गन्धन्दास्याभ्यं मध्य सद्गुरुत्तम श्रीगुरु श्रीसत्परब्रह्मणे नमः गन्धं धारयामि श्रीसत्परब्रह्मणे नमः गन्धं समर्पयामि आ తర్వాత పుష్పం तस्मादस्मा अजायन्त एकेतो मया ततः गावो यज्ञे तस्मात् तस्माज्ञात अजावयः कलरै चम्पकैर्जाति उन्नागैर्मल्लिकादिभिः मन्दारै पुरीष्यामि श्रीसत्परब्रह्मणे नमः पुष्पैः पूजयामि श्रीसत्परब्रह्मणे नमः पुष्पैः पूजयामि श्रीसत्परब्रह्मणे नमः पुष्पैः पूजयामि ओम तीरपादाय नमः पादौ पूजयामि ओम तीरपादाय नमः पादौ पूजयामि ओम बलाय नमः जंगे पूजयामि ओम बलाय नमः जंगे पूजयामि ओम आधारभूताय नमः जानुनी पूजयामि ओम आधारभूताय नमः जानुनी पूजयामि ओम विश्वप्रभूजिताय नमः भूरो पूजयामि ओम विश्वप्रभूजिताय नमः भूरो पूजयामि ओम जितेन्द्रियाय नमः गुह्यं पूजयामि ओम जितेन्द्रियाय नमः गुह्यं पूजयामि ओम स्थितप्रज्ञाय नमः कटिं पूजयामि ओम स्थितप्रज्ञाय नमः कटिं पूजयामि ओम विदासनाय नमः उदरं पूजयामि ओम मितासनाय नमः उदरं पूजयामि ओम विदा
విశాలవక్షాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం విశాలవక్షాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం శుద్ధ హృదయాయ నమః హృదయం పూజయామి. ఓం శుద్ధ హృదయాయ నమః హృదయం పూజయామి. ఓం శిశవత్సలాయ నమః స్తనం పూజయామి. ఓం శిశవత్సలాయ నమః స్తనం పూజయామి. ఓం ఆత్మోద్ధారకాయ నమః భుజం పూజయామి. ఓం ఆత్మోద్ధారకాయ నమః భుజౌ పూజయామి. ఓం దానహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం దానహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం కంబుఘంటాయ నమః కంఠం పూజయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం ప్రసన్నవదనాయ నమః ముఖం పూజయామి. ఓం ప్రసన్నవదనాయ నమః ముఖం పూజయామి. ఓం మృదుభాషణాయ నమః జిహ్వాం పూజయామి. ఓం మృదుభాషణాయ నమః జిహ్వాం పూజయామి. ఓం కరుణాజలనిధే నమః నేత్రో పూజయామి. ఓం కరుణాజలనిధే నమః నేత్రే పూజయామి. ఓం శాస్త్రానుధారిణే నమః కర్ణో పూజయామి. ఓం శాస్త్రానుసారిణే నమః కర్ణౌ పూజయామి. ఓం సర్వజ్ఞాయ నమః సర్వలింగాన్ని పూజయామి. ఓం సర్వజ్ఞాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. చివరి వరకు కూడా ప్రతి అంగంలో కూడా మీ యొక్క శక్తి ఉంది. కాలిబడి ప్రాణం ఇక్కడ శక్తి లేకపోయినా తిమ్మిర పడుతుంది. ఇంకెక్కడ శక్తి లేకపోతే చేయి శక్తి లేకపోయినా తిమ్మిర పడుతుంది. అంటే ఏమిటి? అనువరునందు కూడా ఆ శక్తి స్వరూపుడు దాగి ఉన్నాం. కాబట్టి ఈ శరీరంలో ప్రతి అంగంలో కూడా మీ యొక్క శక్తి స్వరూపం ఉంది. వాస్తవం చూడండి, మనం తినే ఆహారం జీర్ణం చేసేది ఎవరు? మన ప్రయత్నం లేదు. గుండె కొట్టుకుంటేనే మన నిద్రపోయినప్పటికీ కూడా మన ప్రయత్నం లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన ప్రయత్నం దాన్ని పీల్చుకుంటూ ఉంటున్నామా? ఆ ప్రయత్నంగా జరుగుతుంది. అలాగే మన నోటిలోని చెమ్మ మనం ఊరిస్తున్నామా? దాని బట్టే ఉంది. ఇలా ప్రతి అణువణువునందు కూడా ఆ ఒక్క శక్తి స్వరూపం ఉంది. దానికి ఈ బోనాల పండుగప్పుడు కానీ లేకపోతే బోనాల పండుగ కోలేరం తిట్టలప్పుడు కొండ పెట్టాలి. దానికి రంధ్రాలు ఉంటాయి. లోపల దీపం పెట్టాలి. మన బోనాలు కూడా పెట్ట తెలియదు. అంటే లోపల దీపం అనేక కొండల్లో నుంచి వెలుగు వస్తుంది అలా రంధ్రాల నుంచి. అలాగే లోపల దీపం ఉంది. ఈ రంధ్రంలో శక్తి పనిచేస్తుంది, ఇక్కడ శక్తి పనిచేస్తుంది, ఇక్కడ శక్తి పనిచేస్తుంది, ఇక్కడ శక్తి పనిచేస్తుంది, మొత్తం శక్తి పనిచేస్తుంది. అంటే ఏంటి? దాని భావం అది. ఆ కోలేరమ్మ పొలిమేర కాల్చే అమ్మ అంతటా కూడా ఆమె యొక్క శక్తి స్వరూపం ఉంది అని చెప్పడం ఈ అంగపూజ యొక్క రహస్యం పడింది. ఇప్పుడు సహస్ర అష్టోత్తర శతనామావళి. శతము అంటే 100. శతం అంటే 100 కదా. మన నోటి 8 వచ్చింది. శాస్త్రం అంటే 1000 అంటుంది. శతక అంటే 1000 కదా. మన నోటి 8 వచ్చింది ఇక్కడ. శతనామావళి అని మళ్ళీ అస్తనామావళి అని ఉందా? 108. 108 ఎందుకు వచ్చింది? 108 ఎందుకు ప్రత్యేక వచ్చింది? 101 109 పెట్టచ్చు కదా, 106 పెట్టచ్చు కదా, 108 ఎందుకు పెట్టారు? అంటే ప్రతి ఒక్క నామం 108 నామాలు ఉన్నాయి. మరి నక్షత్రాలు ఎన్ని? 27. ఒక నక్షత్రానికి ఎన్ని పాదాలు? 4 పాదాలు. 27 × 4 108. ఎవరైనా సరే పుట్టుక అని చనిపోయినా ఈ నక్షత్రాలు ఈ పాదాలు చనిపోవాలి. ఈ 108 నామాల్లో ఎవరు పుట్టినా ఎవరు చనిపోయినా వీళ్ళకందరికీ కూడా మధ్యాహ్న భావంతో 108 పెట్టుకుంటారు. ఏమి లేకపోతే 109 పెట్టాలి, 108 పెట్టుకున్నాను. అంటే ఏంటి? మన జీవనకంతా కూడా ఈ నక్షత్రాలు ఈ పాదాలలో ఉంటాయి. కాబట్టి ఈ నక్షత్రాల పాదాలు ప్రతి ఒక్కరూ కూడా ఉద్రింపబడాలని ఉద్దేశం ఉండొచ్చేమో. అందుకని ఈ 108 నామాలు పెట్టారు. ఒక్కొక్క నామం వారి యొక్క గుణగుణాలు. అంటే ఈ గుణంలో ఈ రూపంలో మీరు ఉన్నారు అని చెప్పడమే ఈ 108 నామాల యొక్క ఉద్దేశం. అంతేకాకుండా 1 + 0 + 8 = 9 శాశ్వతం. 9వ భక్తి సంఖ్య శాశ్వతం కావచ్చు. ఇప్పుడు 9తో భాగించాం. 9 × 18, 8 × 1 = 9, 9 × 81 = 9, 9 శాశ్వతం అని ఉండొచ్చు. అదే భగవద్గీత 18 అధ్యాయాలు, 18 పర్వాలు, 18 యుద్ధము ఇవి ఉండొచ్చేమో. అంటే వీటన్ని భావాలు ఉండొచ్చేమో. ఇప్పుడు ఆ 108 నామాల్లో ఒక నామం అయితే అందరూ కలిసి అనుకుంటున్నాం. ఓం సమసద్గురు సాయినాథాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః.
ఓం గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. ఓం గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. ఓం విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. ఓం విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. ఓం పంచభూతాత్మ స్వరూపాయ నమః. ఓం పంచభూతాత్మ స్వరూపాయ నమః. ఓం ప్రాణలింగ స్వరూపాయ నమః. ఓం ప్రాణలింగ స్వరూపాయ నమః. ఓం విశ్వలింగాయ నమః. ఓం విశ్వలింగాయ నమః. ఓం బహిరంతర్వ్యాపినే నమః. ఓం బహిరంతర్వ్యాపినే నమః. ఓం దేహస్థ బుద్ధి వ్యాపత్తి యజో వాయురాకాశ స్వరూపాయ నమః. ఓం దేహస్థ పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశ స్వరూపాయ నమః. ఈ దేహంలోనే పంచభూతాలు ఉన్నాయి కాబట్టి దేహమే దేవాలయం అనే భావాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు అన్ని దేవాలయాల నుండి కూడా అన్ని దేహాల్లో ఉండే కూడా ఆ దేవాలయమే. కాబట్టి అన్ని దేహాల్లో కూడా అంత స్వరూపం నీదే అని గుర్తు తెచ్చుకోవడం కోసం ఈ నామావళి. ఓం చిద్రూపాయ నమః. ఓం చిద్రూపాయ నమః. ఓం చైతన్యలింగాయ నమః. ఓం చైతన్యలింగాయ నమః. ఓం సర్వవ్యాపినే నమః. ఓం సర్వవ్యాపినే నమః. ఓం దిగంబరాయ నమః. ఓం దిగంబరాయ నమః. దిగంబరం అంటే గుడ్డ లేకుండా అనుకుంటాం మనం. దిక్కులే అంబరంగా ధరించిన వారు అంటే దిక్కులే అంబరంగా అంటే మన దేహస్వరూపం లేనివారు కాబట్టి అటువంటి స్వరూపం మీది. ఓం దిగంబరాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం కేవలాయ నమః. ఓం కేవలాయ నమః. ఓం విశ్వసాక్షిణే నమః. ఓం విశ్వసాక్షిణే నమః. ఓం సర్వజీవ స్వరూపాయ నమః. ఓం సర్వజీవ స్వరూపాయ నమః. ఓం నామరూపరహితాయ నమః. ఓం నామరూపరహితాయ ఓం నమః. సర్వనామరూపిణే నమః. ఓం సర్వనామరూపిణే నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం విరూపాయ నమః. ఓం విరూపాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిశ్చలాయ నమః. ఓం నిశ్చలాయ నమః. ఓం చంచలాయ నమః. ఓం చంచలాయ నమః. ఓం అరిషద్వర్గ వినాశకాయ నమః. ఓం అరిషడ్వర్గ వినాశకాయ ఓం నమః. దృశ్యాయ నమః. ఓం దృశ్యాయ నమః. ఓం రూపాయ నమః. ఓం రూపాయ నమః. ఓం హృదయాయ నమః. ఓం హృదయాయ నమః. ఓం సర్వలోకాత్మకాయ నమః. ఓం సర్వలోకాత్మకాయ ఓం నమః. సర్వలోక సాక్షిణే నమః. సర్వలోక సాక్షిణే నమః. ఓం సర్వదేవతా స్వరూపిణే నమః. ఓం సర్వదేవతా స్వరూపిణే ఓం నమః. ఆకాశగమనాయ నమః. ఓం ఆకాశగమనాయ ఓం నమః. గమనాగమనరహితాయ నమః. ఓం గమనాగమనరహితాయ ఓం నమః. సర్వతతితాయ నమః. ఓం సర్వత్రస్థితాయ నమః. ఓం సన్మాత్రాయ నమః. ఓం సన్మాత్రాయ నమః. ఓం సర్వాధారాయ నమః. ఓం సర్వాధారాయ ఓం నమః. నాదనాథాయ నమః. ఓం నాదనాదాయ నమః. ఓం యోగాయ నమః. ఓం యోగాయ నమః. ఓం యోగేశ్వరాయ నమః. ఓం యోగేశ్వరాయ నమః. ఓం యోగయోగ్యాయ నమః. ఓం యోగయోగ్యాయ నమః. ఓం యోగగమ్యాయ నమః. ఓం యోగగమ్యాయ నమః. ఓం సర్వయోగేశ్వరూపిణే నమః. ఓం సర్వయోగీశ్వరూపిణే ఓం నమః. సిద్ధిదాయ నమః. ఓం సిద్ధిరాయ నమః. ఓం సిద్ధాయ నమః. ఓం సిద్ధాయ నమః. ఓం సిద్ధియోగినే నమః. ఓం సిద్ధయోగినే నమః. ఓం సిద్ధరాజాయ నమః. ఓం సిద్ధరాజాయ నమః. ఓం సర్వసిద్ధ స్వరూపాయ నమః. ఓం సకల సిద్ధ స్వరూపాయ ఓం నమః. సిద్ధ సంకల్పాయ నమః. ఓం సిద్ధ సంకల్పాయ ఓం నమః. సర్వసిద్ధి సేవితాయ నమః. ఓం సర్వసిద్ధి సేవితాయ ఓం నమః. విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విచిత్రవేషాయ నమః. ఓం విచిత్రవేషాయ నమః. ఓం చిత్తచాంచల్య వినాశకాయ నమః. ఓం చిత్తచాంచల్య వినాశకాయ నమః. ఓం చిత్తసాక్షిణే నమః. ఓం చిత్తసాక్షిణే నమః. ఓం వేదవర్జితాయ నమః. ఓం వేదవర్జితాయ నమః. ఓం కృపాకటాక్ష స్వరూపాయ నమః. ఓం కృపాకటాక్ష స్వరూపాయ నమః. ఓం కృపానిధియే నమః. ఓం కృపానిధియే నమః. ఓం కరుణామూర్తయే నమః. ఓం కరుణామూర్తయే నమః. ఓం సమదర్శినే నమః. ఓం సమదర్శినే నమః. ఓం ఆత్మదర్శినే నమః. ఓం ఆత్మదర్శినే నమః. ఓం పరమాత్మ స్వరూపాయ నమః. ఓం పరమాత్మ స్వరూపాయ ఓం నమః. వర్షరూపకైక్యపుతే నమః. ఓం వర్షరూపయజ్ఞకృతే ఓం నమః. సకాల వర్షదాత్రే నమః. ఓం సకాల వర్షదాత్రే ఓం నమః. ధర్మ సంరక్షకాయ నమః. ఓం సద్ధర్మ సంరక్షకాయ నమః. ఓం ఆచారవర్జితాయ నమః. ఓం సదాచార విగ్రహాయ ఓం నమః. రోగనివారిణే నమః. ఓం రోగనివారిణే నమః. ఓం సర్వశాస్త్ర స్వరూపిణే నమః. ఓం సర్వశాస్త్ర స్వరూపిణే ఓం నమః. సర్వాచార సంసేవితాయ నమః. ఓం సర్వాచార సంసేవితాయ ఓం నమః. వేదవేద్యాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం వేదాత్మనే నమః.
ఓం వేదకర్త్రే నమః ఓం వేదకర్త్రే నమః ఓం వేద సంరక్షకాయ నమః ఓం వేద సంరక్షకాయ నమః ఓం యజ్ఞ పురుషాయ నమః ఓం యజ్ఞ పురుషాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం యజ్ఞభోక్తే నమః ఓం యజ్ఞభోక్తే నమః ఓం యజమానినే నమః ఓం యజమానినే నమః యజమానినే నమః అంటే ఈ సృష్టికి అన్నిటికీ కర్తటికి యజమాని భగవంతుడు. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన శుద్ధికరంగా ఆయన ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తామే. మన ఇంట్లో యజమాని అంటే ఆయన మాట విని మనం ప్రవర్తిస్తామా, ఆయన మాట విని ప్రవర్తిస్తామా? ఆయన మాటనే ప్రవర్తిస్తాం. ఆయన యజమాని అనుకుంటే, లేకపోతే వాడు చెప్పిన మాట కూడా కట్టట వారేస్తాం ఇంట్లో కూడా. నేను యజమాని నేను యజమాని అంటాను. కాబట్టి ఆయన యజమాని భావిస్తే మనం ఏమంటామో ఇదంతా కూడా భగవంతుడు యజమాని. కాబట్టి ఆయన యజమాని అనే భావన పండించుకోండి. అంటే ఆయన ఉన్నాడు, మనకి బాస్ ఆయన. అందుకే బాగా చెప్పారు అల్లా మాలిక్ అనేవాడు భగవంతుడి యజమాని, నేను కాదు. మరి అతడా చెప్పినప్పుడు ఇక్కడ నేను అనుకోవడం ఎంత మూర్ఖత్వం. నేను చేస్తున్నా, నా వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదు, నేను తప్ప ఇంకెవరు చేయలేను అనుకోవడం ఎంత జీవితాను అనేది బాగా. అందుకని అల్లా మాలిక్ భగవంతుడి యజమాని అని మనం గుర్తు చేయడం కోసం ఆయన పదే పదే దాన్ని ఉచ్చరించాడు. ఓం జ్ఞాన యజ్ఞాయ నమః ఓం జ్ఞాన యజ్ఞాయ నమః ఓం ధ్యాన యజ్ఞాయ నమః ఓం ధ్యాన యజ్ఞాయ నమః ఓం బోధ యజ్ఞాయ నమః ఓం బోధ యజ్ఞాయ నమః ఓం భక్తి యజ్ఞాయ నమః ఓం భక్తి యజ్ఞాయ నమః ఓం సృష్టి యజ్ఞాయ నమః ఓం సృష్టి యజ్ఞాయ నమః ఓం చిదగ్నిపుండాయ నమః ఓం చిదగ్నిపుండాయ నమః ఓం విభూతయే నమః ఓం విభూతయే నమః ఓం లీలాబ్రహ్మాండ మండలాయ నమః ఓం లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయ ఓం నమః సంకల్ప సర్వలోకాయ నమః ఓం సంకల్పిత సర్వలోకాయ ఓం నమః ఆహారాయ నమః ఓం ఆహారాయ నమః ఓం నిరాహారాయ నమః ఓం నిరాహారాయ నమః ఓం తీర్థపాదాయ నమః ఓం తీర్థపాదాయ ఓం నమః తీర్థపాలకాయ నమః ఓం తీర్థపాలకాయ ఓం నమః తీర్థకృతే నమః ఓం తీర్థకృతే నమః ఓం త్రికాలజ్ఞాయ నమః ఓం త్రికాలజ్ఞాయ నమః ఓం కాలరహితాయ నమః ఓం కాలరహితాయ నమః ఓం దృశ్య భేద వివర్జితాయ నమః ఓం దృశ్య వేద వివర్జితాయ నమః ఓం ప్రణవాయ నమః ఓం ప్రణవాయ నమః ఓం శబ్దరూపిణే నమః ఓం సప్తరూపిణే నమః ఓం దేవదేవాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం దేవాలయాయ నమః ఓం దేవాలయాయ నమః ఓం సర్వధర్మ సంసేవితాయ నమః ఓం సర్వధర్మ సంసేవితాయ నమః ఓం సర్వధర్మ సంస్థాపకాయ నమః ఓం సర్వధర్మ సంస్థాపకాయ ఓం నమః ధర్మస్వరూపాయ నమః ఓం ధర్మస్వరూపాయ ఓం నమః అవధూతాయ నమః. ఓం అవధూతాయ నమః అవధూత అనేదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. అవధూత అంటే ఎవరికి వాళ్ళు అవధూత అని పిలుస్తుంటున్నాం మనం. అంటే పిచ్చి పిచ్చిగా తిరిగే వారిని గుడ్లు కట్టుకునే వాడిని కూడా కొద్దిగా అవధూత అని మనం స్టాంప్ వేసుకుంటున్నాం. ఇక్కడ అవధూత అంటే అవధులు దాటిన వాడు. అవధుల మనకు పరిమితి ఉంది. ఇది చలి, ఇది వేడి, ఇది మంచి, ఇది చెడు, ఇది రుచిగా ఉంది, ఇది రుచిగా లేదు అని మనలో ఉంది. దాని దాటిన వాడు అవధూత. అంటే ఏంటి? దేహస్ఫురణ ఉన్నది, ఇంకా లోకస్ఫురణ ఉన్నది. ఈ రెండు లేకుండా వాడు అవధూత యొక్క లక్షణాలు. అందుకని అటువంటి అవధూతని నేను నమస్కారం చేస్తున్నాను. ఓం లీలామానుష విగ్రహాయ నమః ఓం లీలా మానుష విగ్రహాయ ఓం నమః లీలా విలాసాయ నమః ఓం లీలా విలాసాయ నమః ఓం శ్రీమాత ప్రసన్నాయ నమః. ఓం స్మృతిమాత్ర ప్రసన్నాయ నమః మనం స్మరిస్తేనే అని వస్తారు. భగవంతుడు దర్శన స్మరణతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని బాబా చెప్తారు. భక్తుడు అధ్యాయుడు దర్శన స్మరణతోనే నేను ప్రసన్న అవుతానని. అందుకే ఈ కలియుగంలో స్మరణ గురించి లేదని భగవద్గీత చెప్పాడు. ఇక్కడ స్మరణ అంటే ఆయన తత్వాన్ని నిరంతరం స్మరించడం, నామాన్ని పలకడం కాదు. దర్శనం అంటే ఆయన జీవితత్వాన్ని నిరంతరము మన జీవితాన్ని అన్వయించుకోవాలి. ఈ రెండింటి ద్వారా వాళ్ళు ప్రసన్నులు అవుతారు. శృతిమాత ప్రసన్నాయ నమః స్మృతిమాత్ర ప్రసన్నాయ నమః శ్రీనివాసాయ నమః ఓం శ్రీనివాసాయ ఓం నమః ద్వారకామాయ నిలయాయ నమః ఓం ద్వారకామాయ నిలయాయ ఓం నమః భక్తభారకృతాయ నమః ఓం భక్తభారకృతాయ నమః ఓం సద్గురు శ్రీ సాయినాథాయ నమః ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః ఓం సద్గురు శ్రీ భరద్వాజాయ నమః ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమః ఓం శ్రీ వేదవ్యాసనే నమః. ఓం శ్రీ సమర్థ వేద వ్యాసనే నమః ఈ 9 నామాల్లో
ఈ 108 నక్షత్రాలు 108 పాదాలలో వాళ్ళందరూ కూడా సద్గతి కలగాలని, శుభం కలగాలని ఈ అష్టోత్తరం మీద ధూపం. ధూపం అంటే సాంబ్రాణి కట్టి అనేది మనం అనుకుంటున్నాం. ఎందుకు ఆ ధూపం సాంబ్రాణి కట్టిన ప్రత్యేకత దేవాలయం పెట్టారు అంటే సద్గురు దగ్గరికి వెళ్ళడం, సమితిని తీసుకెళ్ళాలి, అది ఆచారం. ఎందుకంటే వాడు నిరంతరం అగ్గి వెలిగిస్తుంటారు. అందుకని కట్టెలు తీసుకొచ్చి వాడికి ఇవ్వడం అది ఆచారం, అది ధర్మం, సాంప్రదాయం కూడా. మరి అగ్ని చేసేవాడు ఇప్పుడు ఉంటారు కాబట్టి దేవాలయ ఆ కట్టే పుల్ల, ఈ సామాన్యుడి పుల్లే, ఆ పుల్లని భగవంతుడికి నివేదించాడు. అందుకని కట్టెలు ప్రాముఖ్యత ఉద్దేశం. యత్పురుషం వెదదః కలితామకల్పయం వకం తమస కౌబాహో కావో రూపాదా ఉచ్యతే వనస్పదైతి వై నానాగంధైర్మితం ఆగ్రేసవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీరపరబ్రహ్మణే నమః ధూపమాగ్రాపయామి శ్రీరపరబ్రహ్మణే నమః ధూపమాగ్రాపయామి శ్రీరపరబ్రహ్మణే నమః ధూపమాగ్రాపయామి. కట్టెలు కూడా మనం వచ్చేటప్పుడు మనం ఇటలిపోతాము. వాసన చేతులకా, కాళ్ళకా, ముక్కుకా, కంటికా, నోటికా. మరి ముక్కు దగ్గర కట్టకుండా ఇలా అంటాం, ఇలా అంటాం, ఇలా అంటాం. సో రుచి ముక్కే కదా, నోరు పిలుస్తుందా, కన్ను పిలుస్తుందా? అంటే కట్టెలు తిప్పడం వల్ల మనకు సరిగా తిరిగి మనం పూజ చేస్తున్నాం, మనం భక్తులు అనుకుని భావిస్తున్నాం. అది కూడా ఇలా గట్టిగా పడ్డానుకోవడానికి తుమ్ము వస్తాయి. అందుకని ఇలా అని ఇలా చేయాలి, ఇలా అని ఇలా చేయాలి. అది స్వరూపం అనుకుంటే ఇప్పుడు పట్టమే కదా వ్యతిరేకంటే మన ఇష్టం ఎక్కడ చెప్పచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. వాళ్ళు సత్సరంగా ఉండాలనే భావన నిరూపణ చేశారు. అందుకోసం కడ్డీలు విలిగితులు కూడా ఎలా పెట్టాలి, అలా అని అలా చేయాలి. అది మరి తెలియాలంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్యాణోత్సవం చేస్తుంటారు కదా, టీవీలో కానీ చూసారంటే వాళ్ళు ఎట్లా దుఃఖం వేస్తారో అర్థం. దీపం బ్రాహ్మణోద్భగవాది బహురాజంగ పూర్వైక పద్భాగ్యం రుద్రో అదాయక జ్ఞానజ్యోతి స్వరూపత్వం ఆత్మజ్ఞానప్రదాయక బుధవచ్చారణం దీపం శాస్త్ర ప్రభో బ్రహ్మణే నమః దీపం దర్శయామి బ్రహ్మణే నమః దీపం దర్శయామి. దీపం జ్ఞానానికి గుర్తు. ఆ జ్ఞానం గుర్తు నిరంతరం నా వైపే ఉండాలి, నాకే ఉండాలి, నేను చూసుకుంటూ ఉండాలి, నాకే నిరంతరం ఎదుగుతూనే ఉండాలి అని గుర్తు కోసంగా దీపం ఉద్దేశం ఒకటైతే మనకి జ్ఞానంలోని సత్యం తెలుస్తుంది, వెలుగులోనే మనకి వస్తువు తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. అందుకే మన దేవాలయం వెళ్ళినప్పుడు గర్భగుడు లైటింగ్ లైట్లు ఉన్నప్పుడు మామూలు లైట్ లేకుండా మనం ఏం చేస్తాము, హార్ట్ ఇచ్చినప్పుడు స్వామి కాస్త హార్ట్ కట్టుకోండి స్వామి, నేను దేవుడు చూడాలి అంటే జ్ఞానంలోనే భగవంతుడికి గౌరవం అవుతాడు. అది దాని ఉద్దేశం కూడా అదే. కాబట్టి అటువంటి పరబ్రహ్మ స్వరూపం దీపం అనే భావంతో దీపం కలిగి నైవేద్యం. చంద్రమా మనజో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాన్ అగ్నిశ్చ ప్రాణాపాయన జాయత సత్యంచన పరిశించామి అమృతవస్తు అమృతస్వాహ పక్వాన పంచపక్షాని గోపుతం ధ్రువతమిదం నేజంతే జాతోతం విగుణో ప్రాణవల్లభ శ్రీరపరబ్రహ్మణే నమః నైవేద్యం సమర్పయామి. ఇవి చేయకముందు మనం ప్రసాదం అనాలి. ఏం చేస్తున్నాం ఇంట్లో ప్రసాదం చేస్తున్నాం అంటారు మామూలుగా. ప్రసాదం ఎలా అంటారు, నైవేద్యం అనాలి. గడికి ఏం చేస్తున్నారు, నైవేద్యం చేస్తున్నారు అనాలి. అక్కడ రుచిన తర్వాత ప్రసాదం అవుతుంది. అంతకుముందు పులిహోర కావచ్చు, దద్దోజనం కావచ్చు. అందరూ పులిహోర దద్దోజనం నైవేద్యమే. నివేదన అయిన తర్వాతనే ప్రసాదం. ప్రసాదం ఆయన మనకు సంప్రదించింది ఒకటే. ఇంకోటి నైవేద్యం ఉద్దేశం అంటే నివేదన అన్నారు. అంటే మనం నేను అభిషేకం పడుతున్నప్పుడు మనం ఒక అభిషేకం పెట్టుకుంటాం కదా, నివేదిస్తాం భవదీయులు అన్నారు. అలాగే ఈ సృష్టి స్వరూపం అంతా అక్కడ ఇందులో భాగం ఆయన ఆయన నివేదితులు ఒక భాగం కావచ్చు. రెండవది మనకు భగవద్గీత దాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ముందుకు ఆయన సమర్పించి తిరిగి తీసుకోవడం. అంతేగాని ఆయన సమర్పించకుండా ఏ తీసుకోవడం సమానం. ఎందుకంటే వస్తువు ఆయనది,
వస్తువు ఆయనది, ఆయన పర్మిషన్ తీసుకుంటే ఏ వస్తువు అయినా సరే పర్మిషన్ తీసుకుంటే అదే విధానం, పర్మిషన్ లేకుండా తీసుకుంటే ఇంకొక సమానం. అందుకని ముందు ఆయన నివేదన చేసి ఇది ప్రధానంగా స్వీకరిస్తున్నాను. ఆయన నివేదన తర్వాత ఎటువంటి విషతుల్యమైనా అది అమృతంగా మారు. అందుకని ఇలా 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 అంటారు. ఇలా అంటే తీసుకోనైనా తర్వాత మేము తీసుకుంటాం. నిజంగా అమృతం ఏమవుతుందంటే మనం మీరాబాయి పోవాలి. మీరాబాయి సరే తీసుకుంటాం. మీరాబాయిని చంపాలని వాళ్ళ మరిది పాలు విషయం కలుపుతారు. ఆయన నిత్యము కృష్ణుడికి నివేదన పాలు తీసుకుంటారు. ఆయన విషయం కల్పిస్తే ఆయన చచ్చిపోవాలని అతని ఆలోచన. ఆమె నివేదించి తాగింది, మరి అమృతంగా మారిందా లేదా? అందుకని ఇలా ఇలాంటి విషయం స్వామి తన చెడు అంటే నీది, అతను మంచి మాది. అందుకని శివుడు గర్వం మింగింది. విషయం మింగాడంటే సమాధి హితం కోసం చెప్తాడు. ఇందులో చెడు ఏదైనా ఉంటే ఆయన తీసుకుంటాడు, ఇప్పుడు మిగిలిన మంచిది మనకిస్తాడు. అందుకే బాబాజీ వస్తుంది, మామిడి బాగా పిసికిస్తాడు చేతి. ఆ తీసుకుని అతనంతా లోపలికి వెళ్ళిపోతుంది, పక్క టంక మాత్రం వచ్చేస్తూ ఉంటుంది. ఆ పక్క టంక ఆయనకి అంటే తీసుకుంటాడంటే భారతం. కృష్ణ భగవానుడు రాయవారానికి వెళ్ళాడు. మా ఇంటికి భోజనాలు ఇచ్చాడు దుర్యోధనుడు. మా ఇంటికి వెళ్ళాడు విదురుడు పిలిచాడు. ఎవరింటికి వెళ్ళాడు? విదురుడి ఇంటికి వెళ్ళాడు. విదురుడికి వెళ్ళి ఆయన భావవారసులతో ఆడిపడి వాళ్ళు చొక్క చేతికి ఆచరించాడు. స్వీకరించాడా లేదా? అంటే కష్టం ఆయన తీసుకుంటున్నాడు, మనకు సుఖం ఇస్తున్నాడు. కానీ అతను గుర్తించలేక మనకు ఆయన కష్టం ఇస్తున్నాడు అనే భావన మనకు. దేవుడా నాకే కష్టం ఇస్తున్నావు అనే భావన ఉంటాడు. కష్టం ఇచ్చేవాడు దేవుడు ఎలా అవుతాడు అనేది మనం ఆలోచించాలి. లేదు, అది ఆలోచింపజేసేదే సాయి అన్నమాట. చంద్రమా మనోజాత చట్టో సూర్యో అజాయిత ముఖాగ్నిశ్చ ప్రాణదా ఇరుజాయిత సత్య పరిశించామి అమృతమస్తు అమృత స్వాహ పక్వాన పంచభక్ష్యాన్ని గోకుతం సుఖ సంవేదం నేయోచం శ్రీ గురు ప్రాణవల్లభ బ్రహ్మణే నమః నైవేద్యం సమర్పయామి. బ్రహ్మణే నమః నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. పుత్రాభం సమర్పయామి, అత్తప్రజ్ఞాన్ సమర్పయామి, పాదప్రజ్ఞాన్ సమర్పయామి, శుద్ధాత్మే సమర్పయామి. నాభ్య ఆధీనం గరిష్టం నీచమదసమవర్తత పద్మామునిస్తోత తదా లోకాగం అకల్పయం పూజ్యపదకర్పూరై నాగమణే గరిష్టం గుప్తాసుర సమాయుక్తం తాంబూలం సమర్పిత. శ్రీర్గబ్రహ్మణే నమః తాంబూలం సమర్పయామి. శ్రీర్గబ్రహ్మణే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలం తర్వాత నీరాజనం. ఈ నీరాజనం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కర్పూరం తెల్లది, మనసు తెల్లగా ఉంది. ఆ తెలుగు మనసుకి గురువు యొక్క జ్ఞానం అగ్ని. ఆ అగ్ని వెలిగించినప్పుడు ఆ కర్పూరం ఏ విధంగా అయితే దేదీప్యమానంగా వెలుగుతూ మొత్తం ఆ పొగ అనేది ఈ గాలి రూపంలో అనంత వాయువులో కలిసినట్టే. కానీ మన జీవితం కూడా భగవంతుడికి నివేదిక. కర్పూరం దేహం అనుకుంటున్నాం, తెలుగు స్వచ్ఛత అనుకుంటున్నాం. ఆ స్వచ్ఛత గురువు యొక్క అగ్ని జ్ఞానాన్ని వెలిగించుకుంటే ఆ వెలుగు జ్ఞానంలో ఈ అనంతమైన జ్ఞానం అనంత విశ్వంలో లైవవుతుంది. అది ఈ కర్పూరహారం యొక్క ముఖ్య ఉద్దేశం. సప్తాదశం పరదయ త్రిసప్తమిద ప్రదా విదేవాయజకం తన్వాన అబద్ధం పురుషం పదం నీరాజనమిదం జ్ఞానదే వస్తునాగర పురైత్వా మనోవాంఛాం శ్రీగురుభయప్రియ మంగళం జ్ఞానసంపన్న మంగళం సురప్రియ మంగళం జగద్ధార మంగళం జగోత్తమ. శ్రీగురుబ్రహ్మణే నమః నీరాజనం సమర్పయామి. శ్రీగురుబ్రహ్మణే నమః నీరాజనం సమర్పయామి. శ్రీగురుబ్రహ్మణే నమః నీరాజనం సమర్పయామి. కళ్ళకు అద్దుకోవడం ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛమైన కర్పూరంలో ఉండేది ఆ పొగ కంటికి అద్దుకుంటే రుచి దోషం తక్కువగా ఉంటుంది ఒక భావం. అందుకని కళ్ళకు అద్దుకునేవాడు. ఇప్పుడు కర్పూరం సరిగ్గా ఎట్లా మనకు తెలియదు, కానీ కావు అది కల్తీ లేని కర్పూరం కనుక ఆ సువాసన ఆ పొగ దాన్ని మన కళ్ళకు అద్దుకుంటే కంటి దోషం నివారణ అవుతుందని శాస్త్రం చెప్తారు. అందుకని రెండు చేతులతో అద్దుకుంటారు, కొందరు ఒక చేతితో అద్దుకుంటుంటారు.
అంటే అక్కడనే వాళ్ళకి బాగున్న ఉద్దేశం రావాలి వాళ్ళకి, వాళ్ళ ఉద్దేశం అలా ఉంటుంది. అంటే మన కళ్ళకి ఎలా అద్దుకోవాలని కూడా మనకి తెలుసుకోవడానికి తెలియజేస్తున్నాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసత్తు భారే సర్వాణి రూపాలు విచిత్రేర నామాని పుష్పయాస్తే దాతా పురస్తా గోదాజహార చక్ర ప్రవిద్వాన్ ప్రజశస్త్ర తమేమి విద్యానో భవతి నాట్యం కమంద అయనాయ విజయతే శ్రద్ధావత్తాచైత్య ఉత్పద్మ సైనం గురు మయాచన మంత్రపుష్పం శ్రీగురుసిద్ధవచ్చల శ్రీపరబ్రహ్మణే నమః మంత్రపుష్పం సమర్పయామి. శ్రీపరబ్రహ్మణే నమః మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం. నమ ప్రసన్నవదన నమ కారుణ్య సాగర నమ కర్మ ఫలత్యాగి నమ పాపరిపుంగన నమో తరంగాయ శాస్త్రమూర్తయే శాస్త్రపాదాదిదోరవాహవే శాస్త్రనామనే పురుషాయ శాస్త్రతే శాస్త్రకోటి విదారణే నమః. శ్రీపరబ్రహ్మణే నమః సకల నమస్కారాన్ సమర్పయామి. శ్రీపరబ్రహ్మణే నమః సకల నమస్కారాన్ సమర్పయామి. వివక్షంగా పడ్డాడు చుట్టూ తిరుగుతూ ఉంటాం అంటే అన్ని వైపులా అందుకులా కూడా ఆయనే కనబడుతున్నాడు. అసలు భగవంతుడు అంతటా నిండి ఉన్నప్పుడు ప్రదర్శించడానికి అవకాశం ఎక్కడుంది? ఈ విధంగా వస్తువులు నింపేస్తే మనం లోపలికి అడుగు పెట్టగలమా? అంటే భగవంతుడు ఆయన చుట్టూ తిరగడం కోసంగా ఆయన కుంచుకుపోయాడు. ఆయన కుంచుకుపోకపోతే మన స్థలం లేకపోతే చేస్తాం, తిరగలేం కదా. అది భగవంతుడికి మన పట్ల అపారమైన ప్రేమ. కాబట్టి మన కోసం కుంచుకుపోయాడు చెప్పేతో ప్రదక్షించడం ఉద్దేశం ఉంది. మాట్లాడుతూ ప్రదక్షిణ చేయడము మనకు అలవాటు కొన్ని ఉంటాయి. ఆ వాటి ఉంటే దేవాలయం వెళ్ళినప్పుడు కనీసం ఆ ప్రదక్షిణ చేయకపోయినా సరే మాట్లాడటం సాక్షాత్తు దైవస్వరూపం కూర్చుంటూ ఆ భావాలు ఆ మనసుల భావాలు ఆ చుట్టూ తిరుగుతున్నాయని అర్థమవుతుంది. అందులో 3 ప్రదక్షిణ చేస్తాను మా ఊరిగా. ఇప్పుడు 9, 11 ఎందుకు మొదలవుతాయి అంతమంతా 3 చేసేవాళ్ళు. 3 చేసిన తర్వాత దేవాలయం కడతారు. దర్శించి ప్రదక్షిణ చేయరు, ప్రదక్షిణ చేసి దేవాలయం దర్శిస్తారు. అది సామాన్యం అంటారు. ఎందుకని అలా పెట్టారు అంటే మొట్టమొదటి ప్రదక్షిణం సత్వగుణం అనుకుంటే, రెండో ప్రదక్షిణ రజోగుణం అనుకుంటే, మూడో ప్రదక్షిణ అనుకుంటే ఈ 3ని కలిపి చేశా ఈ బాగా లోపల అడుగు పెట్టాం అనుకోండి గర్భగుడిలో దారి ఉండదు, ఆయన దైవం అవుతుంది. అందుకని ఆ ప్రదక్షిణ ప్రాంతం కూడా అలా ప్రదర్శించేవాళ్ళు. ఇప్పుడు ఆత్మ సమర్పణం. ఇక్కడ ఆత్మ సమర్పణం అంటే మనల్ని మనం అర్పించుకోవాలి. ఆత్మ అంటే నన్ను నేను అర్పించుకోవడం కాదు, నాలో ఉన్న ఆత్మ ఏదో మీలో ఉంది, మీలో ఉన్న ఆత్మ ఏదో వీళ్ళలో ఉంది, అంతరాత్మ ఒకే స్వరూపం అనే భావన గుర్తుపెట్టుకోవడమే ఈ ఆత్మ సమర్పణ అంతరాత్మ. అంతేగాని శాస్త్రాంగ నమస్కారం పెట్టడం ఆత్మ సమర్పణం కాదు. దాని మన గుర్తుగా తమేవ మాతాత పితాత్మేవ తమేవ బంధు సకాత్మేవ తమేవ విద్యాగణం తమేవ తమేవ సర్వం మమ దేవదేవ అంటే తల్లి తండ్రి బంధువులు నేను అన్నీ కూడా నేనే. మరి అన్నీ ఆయనే అన్నప్పుడు అందరి పట్ల మన భావం ఎలా ఉండాలి అని నేర్పేది ఆత్మసమర్పణ అంతరాత్మ. ఇది వీలవుతుందంటే ప్రయత్నం చేస్తే వీలవుతుంది. మొత్తం వీలు కాకపోయినా మన ఇంట్లో పిలుస్తాం, బయట సందర్భం వస్తాం. మన ఇంట్లో వరకు ఆ భావంతో వెలిగితే ఈ జన్మకు ధన్యం, తర్వాత తర్వాత. అందుకని ఈ శ్లోకం పెట్టాడు. తమేవ మాతాత పితాత్మేవ అన్ని నిలే తమేవ బంధు సగాత్మేవ తమేవ విద్యాగణం తమేవ తమేవ సర్వం మమ దేవదేవ. తీర్థపరబ్రహ్మణే నమః ఆత్మసమర్పణం సమర్పయామి. తీర్థపరబ్రహ్మణే నమః క్షత్రమాఛాదయామి చామరం వీజయామి నృత్యం దర్శయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమతరారోపచార దేవోపచార దత్తుపచార భక్తిపచార పూజాం సమర్పయామి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఎందుకు సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు? మనం కష్టపడి పుష్టి మనం పూజ చేస్తుంది ఆ పద్ధతి మనకు రావాలా, మన నాన్నకి అర్పించాలా? ఏంటి దీని ఉద్దేశం? ఎందుకు పెద్దలాలు పెట్టాడు? సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని ఎందుకు మనం వాడాడు అంటే ఆయనకి అందిస్తే ఆయన అందరికీ అందుతుంది. ఎందుకంటే సర్వజీవులు ఆయనే కదా, అందులో మనం ఉంటాం కదా. కొత్తగా చెప్పంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉంటాను. అందుకని ఆయన అర్పించామనుకోండి
84 జీవరాశికి అందుతుంది. ఆ జీవనం మనకే అందుతుంది. మొక్క మొదట్లో నీరు పోస్తే కొమ్మకి రమ్మకి అందుదా? అందుకని ఆయనకు అర్పించాలనుకోండి, సర్వజీవులకు అర్పిస్తుంది. అంటే మన జీవన పుణ్యమంతా కూడా ఆయన కనిపిస్తే ఆయన ద్వారా అందరికీ అందుతుంది. అందులో మనము ఉంటాం. ఇందులో త్యాగం ఉందా లేదా? అందులో అసలు మన పుణ్యాన్ని ఆయన కనిపిస్తున్నాం. ఆ పుణ్యం అంతా సగం జీవులకు అందుతుంది. సగం జీవులకు అందితే ఆ పుణ్యంలో భాగం మనకి ఉంటుంది. అందుకని సర్వం శ్రీ పరమేశ్వరం వస్తుంది మన పెద్దలు ఉంటుంటారు. ఈ పవిత్రమైన ఈ గురు పూర్ణిమ రోజు సాయి మాస్టర్ యొక్క అనుగ్రహంతో వారిని ఆహ్వానించి వారి ఇక్కడ ఆశీనులై మన వైపు చూస్తూ మనం అనుగ్రహిస్తున్న భావంతో మనం పూజ చేస్తాం. ఈ తర్వాత హారతి, తర్వాత భోజన సంకల్పం. ఇక్కడ అన్నదానము అని ఉంటుంది. అన్నదానము అనకూడదట. అన్నదానము అంటే నాకు ఉంది, తినేవాడు లేదు అనే భావన. సంతర్పణము అంటే మనం అందరం కలిసి ప్రసాదంగా తీసుకుంటామనే భావన. అందుకని భోజన సంతర్పణము, అన్న సంతర్పణము, ఇంకా పెద్ద పదవి నారాయణ సేవ. ఈ పదం వాడతారు, నారాయణ సేవ అంటారు భోజనం కూడా. అంటే నేను నారాయణ ఈ రూపంలో వచ్చాడు, వారి విధానం సేవ చేస్తాడు అనే బాధ నారాయణ సేవ అంటారు. మనం ఎక్కువ మంది అన్నదానం చేస్తున్నామండి, అన్నదానానికి రండి అని పిలుస్తాం. అది అవివేకం అని ఉంటుంది. ఆ భోజనం తీసుకుని తిరిగి సాయంకాలం 6 గంటలకి చావడి ఉత్సవం, సాయి మాస్టర్ ఉత్సవాన్ని మనం ప్రారంభించుకుంటాం. కోలాటంతో, నామస్మరణతో. ఇక్కడ ఉత్సవము ఎందుకు చేసుకోవాలి, ఎందుకు ఊరేగింపు పెట్టారు, కారణం ఏమిటి అంటే దేవాలయ రాలేని వాళ్ళు సోమరులు ఉంటారు, అనారోగ్యులు ఉంటారు, వృద్ధులు ఉంటారు. మరి వాళ్ళు ధరించాలి. అందుకోసం భగవంతుడు ఊరేగింపు చేస్తారు. అతను ఎందుకు మంగళ వాయిద్యం ఆ శబ్దానికి అన్న వచ్చి సోమరు నాలుగు తుంగని చూస్తారు కదా, ఏం రాణిస్తారు. ఆ తుంగి చూసినప్పుడు వాడు దేవుడు కూడా వచ్చు కాక భగవంతుడు మాత్రం వాడు చూస్తాడు. అదేంటి వాడు చూడు, వాడు మేళా చూస్తాడు, వాడు ధ్యానం చూస్తాడు, అది పురాణం చూస్తాడు, దేవుడి సంగతి చూడు. కానీ దేవుడు మాత్రం వాడు చూస్తాడు. అందుకని ఊరేగింపు ఉత్సవాలు. ఆ ఊరేగింపులో పాల్గొనడం అది కూడా సుకృతిని. ఎందుకంటే భగవంతుడిని ఆహ్వానిస్తూ ఊరందరితో కూడా చేపట్టుకుని ఆయనతో పాటు ఆయన చూపుతున్నాడు కదా, మనం చూపుతున్నాం. అందుకే గిరి ప్రదర్శనలు కావచ్చు, ఇంకో ఏ ప్రదర్శన కావచ్చు, ఆయన తోడు మనతో కూడా ప్రయాణం సాగిస్తున్నాడు. బాగుంటూ సాయంకాలం 6 గంటలకి వీలుంటే దీపాలు తీసుకురండి, లేదంటే మామూలుగా రండి, ఇబ్బంది లేదు. మనం నామస్మరణతో ఉత్సవాన్ని ప్రారంభించుకొని గురుకులని ఆ అమృతాన్ని మనం ఆస్వాదిస్తాం. శ్రీ సచిదానంద సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు భరద్వాజ్ మహారాజుకి జై. గురుదేవ దత్త.